2022 సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుజల్. అప్పట్లో దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందులో సంక్రాంతికి వస్తున్న ఫేమ్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ గా నటించగా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సుజల్ సీజన్ 2 స్ట్రీమింగ్ మొదలైంది. ప్రముఖ క్రియేటర్స్ అయిన పుష్కర్, గాయత్రి కలిసి ప్రేక్షకులను తీసుకొచ్చిన ఈ సిరీస్ అంచనాల్ని అందుకుందా లేదా అనే విషయాన్ని మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే సుజల్ సీజన్ 1 లో నందిని తన చెల్లిని చంపిన వాడిని హత్య చేసి జైలుకెళ్తుంది. అయితే సీజన్ 2 మాత్రం కాళీపట్నంలో మొదలవుతుంది. ఎస్ఐ చక్రవర్తికి సన్నిహితుడైన లాయర్ చెల్లప్ప నందిని కేసు వాదించడానికి ముందుకొస్తాడు. కానీ ఊహించిన విధంగా ఆయన హత్యకు గురవుతాడు. అయితే చెల్లప్పింట్లో ముత్తు ఆయుధంతో పోలీసులకు దొరుకుతుంది. దీంతో ఆమె హత్య చేస్తుందనుకుని ఎస్ఐ చక్రవర్తి అరెస్ట్ చేస్తాడు. కానీ మరోవైపు చెల్లప్పని హత్య చేశామని 7 అమ్మాయిలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమంత తాము లొంగిపోతారు. అసలు 7 అమ్మాయిలు ఎవరు? లాయర్ ని హత్య చేసినట్టుగా ఎందుకు ఒప్పుకున్నారు? చివరికి నందిని కేసు నుంచి బయటపడిందా లేదా అని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ మనం చూడాల్సిందే. సీజన్ 2 సిరీస్ ఎలా ఉందంటే, మొదటి సీజన్ లో చెల్లిని చంపిన వ్యక్తిని ఎస్ఐ చక్రవర్తి రివాల్వర్లతో నందిని హత్య చేస్తుంది. ఆ తర్వాత ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతుంది. అయితే సీజన్ 2 మాత్రం మరో కొత్త కేసు ఆధారంగా ముందుకు సాగుతుంది. నందినిని ఈ కేసులోంచి బయటపడేయాలి అనుకున్న లాయర్ చెల్లప్ప ఊహించిన విధంగా మర్డర్ కావడం, ఆ తర్వాత 8 మంది అమ్మాయిలు ఈ కేసులో నిందితులుగా ఉండడం, వారు చెల్లప్పని హత్య చేసినట్టుగా ఒప్పుకోవడం కారణం వంటి విషయాల్ని దర్యాప్తు చేసే పోలీస్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో సెకండ్ సీజన్ నడుస్తుంది. ఇందులో అష్టకాలి కాన్సెప్ట్ మెయిన్ అని చెప్పాలి. కాబట్టి స్క్రీన్ ప్లే, నెరేషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పుష్కర్ అండ్ గాయత్రి రాసిన స్క్రీన్ ప్లే పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. స్టోరీ గడిచే కొద్దీ ఇది తెలిసిన కథే కదా అని ఫీలింగ్ వస్తుంది. ఒక్కో ఎపిసోడ్ ని ఏకంగా 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు సాగదీశారు. ఈ సిరీస్ లో కొన్ని ఊహించిన ట్విస్టులు టర్న్ ని ప్రేక్షకులు ఎంగేజ్ చేస్తాయి. అయితే మొదటి 5 ఎపిసోడ్ వరకు మంచి థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చే ఈ సిరీస్ ఆ తర్వాత పూర్తిగా నరేషన్ ట్రాక్ తప్పడంతో ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ముఖ్యంగా 8వ ఎపిసోడ్ నిరాశపరుస్తుంది. సినిమా ఫోటోగ్రఫీ, శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్స్ ఈ సిరీస్ లో. ఐశ్వర్య రాజేష్ తో పాటు ఎస్ఐ కాదిర్ పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంటుంది. ఇంకా న్యాయవాదిగా, తండ్రిగా లాల్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ 8 మంది అమ్మాయిలు కూడా ఎవరి పాత్ర వారు జీవించారు. ఫైనల్ గా ఈ సిరీస్ ఎలాగుందంటే, పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూసే వారికి మాత్రం మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది ఈ సిరీస్.